విజయవాడలో ఉన్న పంజా సెంటర్‌కైతే వచ్చామండి. సో, ఇక్కడ రంజాన్ సీజన్‌లో ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టి ఉంటారని విన్నామనమాట. అందుకే ఫుడ్ టేస్ట్ చేద్దామని వచ్చాము. అండ్ ఇక్కడ మేము అనుకున్న దానికంటే ఎక్కువ స్టాల్స్ అయితే ఉన్నాయండి. సో, ఇక్కడ మెయిన్‌గా హలీం అయితే దొరుకుతుంది. అండ్ అలాగే బిర్యానీ కానీ, రోటీస్ కానీ, చికెన్ కడ్డీలు, చికెన్ స్టిక్స్ కానీ, అలాగే ఫలూదాస్, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్స్ అండ్ మెయిన్‌గా డెజర్ట్స్ గూడా చాలా టేస్టీగా అయినవి దొరుకుతున్నాయి. లైక్ బక్లావా గానీ, కునాఫా గానీ ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయనమాట. అది లేదు, ఇది లేదు అనకుండా మొత్తం దొరికేస్తున్నాయి ఫ్రూట్స్‌తో సహా. ఇంకా మేమైతే అలా చూసుకుంటూ వెళ్తున్నాము. ఏ స్టాల్‌లో కూర్చొని ఫుడ్ టేస్ట్ చేద్దామనేసి. ఇంకా ఇక్కడ మెయిన్‌గా రోటీస్ అయితే చాలా చేస్తున్నారు. సో, ఇంకా టైం పెరిగే కొద్దీ జనాలు గూడా ఎక్కువ వస్తున్నారనమాట ఫుడ్ తినడానికి. ఇంకా మేమైతే ఒక ఫుడ్ స్టాల్‌కైతే వెళ్ళాము ఫుడ్ టేస్ట్ చేద్దామని. అండ్ ఫస్ట్ అయితే హలీం తీసుకున్నామనమాట. సో, ఇంకా పిల్లలైతే ఇక్కడ చికెన్ స్టిక్స్ తింటున్నారు. వాళ్ళకవి బాగా నచ్చాయి. టేస్ట్ గూడా బావున్నాయనమాట. మేమైతే ఫస్ట్ టైమ్ తిన్నాము. బావున్నాయి టేస్ట్. ఇంకా అలాగే ఇదైతే కేఎఫ్‌సి ఫ్రైడ్ చికెన్ అని పెట్టారు నేము. అదైతే ఒకటి తీసుకున్నాం. అందులోకి కుష్కా రైస్ అయితే తీసుకున్నామండి. సో, ఆ ప్రైస్‌కి వర్త్ అనిపిచ్చింది. అంత టేస్ట్ అయితే ఉంది. సో, ఇంకా ఫైనల్‌గా డెజర్ట్ అయితే తినడానికి వెళ్ళిపోయాము. అండ్ మేమైతే ఇక్కడ కేక్ అండ్ డబుల్ కా మీఠా తీసుకున్నాము. ఇంకా తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము.